ఒకసారి తన కుటుంబంతో ఒక మహిళ టూర్కు వెళ్ళి అక్కడ ఒక 3 స్టార్ హోటల్లో బస చేసింది. ఆ మహిళ ఒక 6 నెలల పాపకు తల్లి. పాప పాల కోసం ఏడుస్తుంటే ఆ మహిళ 3 స్టార్ హోటల్ మేనేజర్ వద్దకు వెళ్ళి, దయచేసి ఒక కప్పు పాలు ఇవ్వగలరా అని అడిగింది. తప్పకుండా మేడం అని ఆయన బదులిచ్చారు. కానీ మేడం, మా హోటల్లో ఒక కప్పు పాలు 100 రూపాయలు, పర్వాలేదు ఇవ్వండి అని ఆ మహిళ పాలు తీసుకుని పాపకు త్రాగించింది. కొంత సమయం తర్వాత వారందరూ అక్కడి ప్రదేశాలను చూడడానికి కారులో బయలుదేరారు. మధ్యలో పాప ఆకలితో పాల కోసం ఏడుస్తుంటే వారు ఒక రహదారి పక్కన ఉన్న టీ స్టాల్ వద్ద కారును ఆపుకున్నారు. ఆ టీ స్టాల్ విక్రేత వద్ద ఒక కప్పు పాలు తీసుకుని పాపకు పట్టింది. తర్వాత ఎంత అని ఆమె టీ స్టాల్ వ్యక్తిని అడిగింది. మేడం, మేము చిన్న పిల్లల పాలకు డబ్బులు వసూలు చేయం అన్నాడు టీ స్టాల్ వ్యక్తి నవ్వుతూ. ఎంత బలవంత పెట్టినా డబ్బులు తీసుకోలేదు అతను. అంతేకాదు, ప్రయాణంలో పాపకు అవసరమవుతాయని మరో కప్పు పాలు పోసి ఇచ్చాడు. ఆ మహిళ కారులో కూర్చున్న తర్వాత ఆలోచించసాగింది. నిజంగా ఎవరు ధనవంతులు? 3 స్టార్ హోటల్ నిర్వాహకుడా, లేక టీ స్టాల్ విక్రేతనా? ధనవంతత్వం ఎక్కడ ఉంది? మనస్సులోనా, గుణంలోనా, లేక దాచుకున్న డబ్బు కట్టలు సంపదల్లోనా? థ్యాంక్ యూ. మీ పద్మజ.